9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో బేల్య తండాలో ఉప సర్పంచ్ శివరాం అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఎంపీడీఓ లక్ష్మణ్ మరియు ఇతర అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా మరియు చదివి వినిపించారు. అనంతరం గోడ ప్రతులను విడుదల చేశారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలని, దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందొచ్చన్నారు. ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణ సాయం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అటల్ పెన్షన్, జీవన్ జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలని, ముద్రా లోన్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆధునిక కాలంలో వ్యవసాయంపై కొత్తగా ఆధునిక టెక్నాలజీ రూపంలో ఎన్నో యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. భరోసా ప్రధానమంత్రి ఉజ్వల యోజన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 11.22 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. పిఎం ముద్రా యోజన మొత్తం 61.78 లక్షలకు పైగా ముద్ర రుణాలు 58% మహిళలకు. ముద్ర రుణాలు 10 లక్షల బ్యాంకుల్లో వచ్చిన డీజీపీ సార్ వచ్చిండు, ఇంకా వస్తున్నాడు. మనకు ఎటువంటి భరోసా లేకుండా 10 లక్షల రుణం ఇస్తుంది. ఇది పిఎం ముద్రా యోజన కింద. బాత్రూమ్లు సెంట్రల్ నుంచి వచ్చినాయి. ఇందులో ఏమేమి పనులు చేసినామంటే బాత్రూమ్లు, వైకుంఠధామాలు, కాంపోస్ట్ షెడ్లు, ఇంకుడు గుంతలు, ఇంకా కమ్యూనిటీ సోప్స్, చాలా వర్క్స్ జరిగినాయి. ఇవన్నీ మనకు మెటీరియల్ పనులు జరగాలంటే లేబర్ వర్క్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 142 జాబ్ కార్డ్స్ ఉన్నాయి, 210 యాక్టివ్ బేసికర్స్ ఉన్నారు. అయితే అందరూ పనికి రావాలని చెప్తున్నాను నేను, కానీ ఈ తాండలు ఎందుకు వస్తలేరు? ఇప్పుడు మనకు ఒక్క రోజు కూలి పడాలంటే 272 రూపాయల కూలి ఉంది. ఇప్పటివరకు అయితే 180 రూపాయల వరకు వచ్చింది ఇక్కడ. ఇంకా మీరు మంచిగా పని చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. అందరూ పనికి రావాలి. మీకు ఇప్పుడు రోడ్లు కావాలన్నా, మెటీరియల్ వర్క్స్ ఏవైనా రావాలన్నా కూడా మనము పని చేస్తేనే, ఈ పని లేబర్ పని చేస్తేనే మెటీరియల్ వర్క్స్ వస్తాయి. కాబట్టి మంచి పథకాన్ని మీరు అందరూ వాడుకోవాలని నా యొక్క నమస్కారం. ఒక మొక్కని నాటినాము. ఈ మొక్క ఏమవుతుందమ్మా అంటే ఈ విధంగా పెరిగి పెద్దగా, ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరూ కూడా, పెరిగి పెద్దగా మహావృక్షం అంటే విత్తనం చిన్నగా ఉంటుంది కానీ చెట్టు పెద్దగా ఉంటుంది. ఈ చెట్ల ద్వారా ఏమొస్తాయమ్మా అంటే పూలు వస్తాయి, పండ్లు వస్తాయి. మనిషి బ్రతకడానికి ముఖ్యమైన ఆక్సిజన్ అనే ప్రాణవాయువుని ఇచ్చేది చెట్లు. వృక్షో రక్షతి రక్షిత అన్నారు. చెట్లను మనం కాపాడితే వివిధ రకాలుగా అవి మనల్ని రక్షిస్తాయి. ఈ చెట్లకు ఏం గుణం ఉంటుందమ్మా అంటే ఈ పుట్టినప్పుడు ఏ విధంగా అంటే బతుకున్నప్పుడు ఏ విధంగా మనకు సేవలు అందిస్తాయో ఆ చెట్టుని మన అవసరాలకు, రోడ్లు, ప్రజలకు చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు వారు మీకు వివరించడం జరిగింది. ఏది కూడా మా ఉపాధి హామీ పథకం గురించి చెప్తా. ఉపాధి హామీలో ఉన్న అన్ని ఏ పని చేసినా కానీ దానికి పని చేసినందుకు డబ్బులు వస్తాయి. కానీ ఈ ఉపాధి హామీలో పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి, దాంతోపాటు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు పని చేస్తే 1 లక్ష రూపాయల పని మేము చేస్తే దాంట్లో 40,000 మెటీరియల్ జనరేట్ అవుతుంది. ఆ మెటీరియల్తో 10 లక్షలు అయితే 4 లక్షలు. ఆ 4 లక్షలతో మీకు సీసీ రోడ్లు కానీ, మీ ఊర్లో ఉన్నటువంటి ఇంకుడు గుంతలు కానీ, ఇంకా ఏమైనా కట్టుకోవాలని మెటీరియల్ పనికి డబ్బులు జనరేట్ అవుతాయి, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు నిజంగా నేను మాచారెడ్డిలో పనిచేసిన అక్కడ అన్ని తాండాలే ఉన్నాయి. అక్కడ కూడా తాండాలు ఉన్నాయి, ఇక్కడ కూడా తాండాలు 8-10 తాండాలు ఉన్నాయి. కానీ లేబర్ చాలా తక్కువ వస్తున్నారు. మీరు అంటే పొలాలు ఉండొచ్చు, కానీ ఎండాకాలంలో అయితే పొలం పనులు చేయరు కదా. ఆ పొలం పనులు అప్పుడు ఉండే కాబట్టి కంపల్సరీ మీరు ఉపాధి హామీ పనికి రండి. వస్తే లేబరు ఎక్కువ వస్తే మెటీరియల్ ఆటోమేటిక్గా మెటీరియల్ పేమెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎండ్ల మీరు లోన్ తీసుకున్నారు, ఎండ్ల ఎగ్గొట్టారు, ఎండ్ల డిపాజిట్, అన్ని రకాల విశేషాలన్నీ సమాచారం మొత్తం మీ ఆధార్ నెంబర్తో తెలిసిపోతుంది. మరి చాలామంది ఏం చేస్తున్నారంటే లోను కోసం మాత్రం గ్రామీణ బ్యాంకుకు వస్తారు. క్రాప్ లోనా ఇతర ఏ లోన్ అన్నా కానీ, సార్ మీరు అన్నదానికి మాట ఉదాహరణ, లోను కోసం మాత్రం బ్యాంకుకి వస్తారు. ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే స్కీమ్ల పైసల కోసం అవి అడగడానికి వస్తే కూడా మా సార్ ఏడ లోను కట్టమంటాడు అని అటు పక్కన రావడమే మానుకుంటారు చాలామంది. బ్యాంకులో అప్పు చేస్తే అదేదో తప్పు చేసిన ముచ్చట లెక్క చాలామంది బ్యాంకుకు రావడం కూడా మానుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మనము అవసరానికి అప్పు చేసినాం, తప్పు ఏలే, అప్పు మాత్రమే బ్యాంకులో చేసినాం.
మరి బ్యాంకులో లోన్ కోసం బ్యాంకుకి వస్తారు, డిపాజిట్లు పెట్టాలంటే ఎక్కువ వడ్డీ ఏడొస్తుందని చెప్పి ఊరంతా గాలిచ్చి ప్రైవేట్ బ్యాంకులలో ప్రైవేట్ కంపెనీలలో పెట్టేటోళ్ళు, చిట్ ఫండ్ కంపెనీలు, పంటల మీద చిట్టీలు, తెలిసిన వాళ్ళకు చుట్టపోళ్ళకు కానీ వాళ్ళకు వీళ్ళకు అప్పులు ఇచ్చి అప్పిస్తే అవసరానికి ఆపదకు అక్కరకు రాదు. అది మీ అందరికీ తెలిసిన ముచ్చటనే. ఇచ్చేటోడు దేవుని మేరంగా కనపడతాడట, తిరిగి ఉల్టా వాపస్ అడిగితే చాలిగా రకరకాల మాటలు, అక్కడి నుంచే లొల్లులు స్టార్ట్ అవుతాయి. అది తల్లిదండ్రి, అన్నదమ్ముల, కొడుకుల ఎవరైనా కానీ, అన్నదమ్ములు ఎవరైనా కానీ డబ్బు కాడనే చేటు మీ అందరికీ అనుభవమే, కాదనే ముచ్చట కాదు. అదే డబ్బుని బ్యాంకులో పొదుపు చేసుకుంటే, అంటే బ్యాంకులు ఎందుకు చేసుకోవాలి సార్, ఉన్న ఊళ్ళే అప్పించుకుంటే ఆడు ఎప్పుడైనా కనపడతాడు, అవసరానికి ఇస్తాడు కదా అని అనుకుంటాం. అదే ముచ్చట మనకు కనపడతాడని చెప్పి ఇస్తాం. అంటే ఉదాహరణకు షావుకార్కి సామ్నే రైనా, సర్కార్కి పీచే రైనా అంటారు. షావుకార్